నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీడీపీ నేత అంకమ్మరావు గారు. నమస్తే అండి. అంకమ్మరావు గారు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ప్రత్యేక హోదా తెస్తాను, మీకు నవరత్నాలతో మిమ్మల్ని ముంచెత్తుతాను అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన సంగతి మనకి తెలిసిందే. అయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా తెచ్చేశారట. ఏంటా హోదా అనంటే, అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి జైల్లో ప్రత్యేక హోదా ఇప్పించడంలో 100% సక్సెస్ఫుల్ అయ్యారు అంటూ వార్తలు వస్తున్నాయి. మీరేం చెప్తారు? వాస్తవమే కదమ్మా మీరు చెప్పింది, అదే నోట్ చేసుకోవాలి ఇప్పుడు కూడా. ఎందుకంటే ఆయన ప్రత్యేక హోదా గురించి దాదాపు ప్రతి కాలేజీకి తిరిగాడు, యువతను రెచ్చగొట్టాడు, జనాలను మోసం చేశాడు. ఈరోజు ప్రత్యేక హోదా అన్న సంగతి మర్చిపోయి ఆయన ప్రత్యేకతని చాటుకుంటా ఉన్నాడు. దాంట్లో ఈరోజు వాళ్ళ బాబాయ్ గారిని సిబిఐ వాళ్ళు ప్రత్యేక ఖైదీగా పరిగణిస్తూ ప్రత్యేకత నిలుపుకున్నారు. కాబట్టి మనం ప్రత్యేక హోదా జగన్ గారు తెచ్చారని చెప్పని మనం భావించాలి. అదే ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి. అంటే జగన్ గారికి ఏదైనా లబ్ధి చేకూరిస్తే అది ఆంధ్ర రాష్ట్రానికి లబ్ధి చేకూరినట్టే. కాబట్టి ఇక్కడ జగన్ లబ్ధి చేకూరుతుందే తప్ప జనాలకు ఏమీ జరగట్లేదు. ఆయన ప్రత్యేక హోదా తెచ్చేది లేదు, దాని మీద పోరాడేది లేదు. ఈరోజు నిన్న పోలవరానికి వాళ్ళు చెప్పినటువంటి 41.5 హైట్ మాత్రమే ఆమోదం కూడా తెలిపడం జరిగింది. దానివల్ల ఏమవుతుంది, బహుళార్థ ప్రాజెక్ట్ వచ్చేతలకి మామూలు ప్రాజెక్ట్ అయిపోయింది, అంటే ఒక బ్యారేజీ లాగా తయారైపోయింది. ఇది ఆయన తీసుకొచ్చిన ప్రత్యేక హోదా. పోలవరం పూర్తి చేస్తా అన్నాడు, 4 సంవత్సరాల్లో 4% కేటాయించలేకపోయాడు. మరి ఇప్పుడు ఇది చూసుకుంటే ప్రత్యేక హోదా మాట మర్చిపోయాడు. ఆయన ప్రత్యేకతలు ఏం కావాలో అవి కోరుకుంటున్నాడమ్మా, అదే ఆయన తీసుకుంటున్నటువంటి ప్రత్యేక హోదా. ముఖ్యంగా నేరారోపణ ఎదుర్కొంటూ జైల్లో ఉన్న వాళ్ళకి ఎందుకు ఇన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి, అదే ఒక సామాన్యుడికైతే ఇట్లా ఇస్తారా అనేది ప్రతి సామాన్యుడు మాట్లాడుకుంటున్న మాట. మీరేమంటారు? ఇప్పుడు అధికారం చేతుల్లో ఉంటే, ధనం చేతిలో ఉంటే ఏం చేయొచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చాలా వివరంగా వివరిస్తున్నాడు. అంటే తన అధికారాన్ని ఉపయోగించుకొని, తన దగ్గర ఉన్నటువంటి నల్లధనాన్ని ఉపయోగించుకొని ఎవరిని ఎట్లా ప్రసన్నం చేసుకోవాలో, ఏ వ్యవస్థను ఎలా మేనేజ్ చేయాలో చెప్తా ఉన్నారు. చాలామంది మంత్రులు కూడా దీని గురించి మాట్లాడుతూ, మంత్రులు కావచ్చు, నాయకులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని ఇప్పుడు దాకా చాలా మాట్లాడుతూ వచ్చారు. అరే పిచ్చిమండవాడకలారా, మీకు చెప్పేది ఒకటే, నిజంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలను మేనేజ్ చేసేవాళ్ళు అయితే 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మీ అధినాయకుడు ఎక్కడికి వెళ్ళేవాడో జనాందరికి క్షుణ్ణంగా తెలుసు. ఇప్పుడు వ్యవస్థలను మేనేజ్ చేసేవాడు అయితే అవినాష్ రెడ్డి పరిస్థితి ఏంటో కూడా మీకు క్షుణ్ణంగా తెలుసు. అయినా సరే నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ముందు మీరు సంపాదించుకోండి, వాస్తవాలను మాట్లాడుకోండి. ఇంకా సంవత్సరం టైమే ఉంది. కనీసం జనంలో 1% అన్నా మీరు మంచి ఆడని పేరు తెచ్చుకోండి పనులు చేసి. మీరు ఎటు పనులు చేయలేరు. మంత్రులు శాఖల్లో వాళ్ళకి ఏం చేయాలో, ఏం మాట్లాడాలో కూడా తెలియదు. ఏ శాఖ మీద ఏ మంత్రికి అవగాహన కూడా లేదు. అంటే వాళ్ళు శాఖల మంత్రులు కాదు, తెలుగుదేశం పార్టీని తిట్టడానికి, అధినాయకుడిని తిట్టడానికి మంత్రులు అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే నవరత్నాలు అంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్గా విఫలమయ్యారు. ఓకే, సంక్షేమ పథకాలు అంటూ తీసుకొస్తూ మధ్యలోనే గాడి కుదిరేస్తున్నారు. ఓ పక్క జీతాలు ఇవ్వలేని పరిస్థితి. బట్ వీటన్నిటిలోనూ నెగ్గిలని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకి సంబంధించి అవినాష్ రెడ్డిని కాపాడడంలోనూ, భాస్కర్ రెడ్డి గారికి సకల సదుపాయాలు ప్రత్యేక హోదా కల్పించడంలోనూ, ఇప్పించడంలోనూ సక్సెస్ఫుల్ అయ్యారు అంటున్నారు. ఏమంటారు? వాస్తవం అది. ఇప్పుడు అతను చూసుకుంటే నవరత్నాలు ప్రకటించాడు కదా, ఒక్కో రత్నం గురించి మనం కొన్ని రత్నాలు మాట్లాడదాం, ఎందుకంటే అవన్నీ కూడా మాట్లాడి అందరూ చెప్తానే ఉన్నారు. ఇప్పుడు రైతుకి 13,500 రూపాయలు ఇస్తా అన్నాడు ఆ రోజు. కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు ఇస్తుంది. ఇతను 7,500 రూపాయలు మాత్రమే ఇస్తున్నాడు. కానీ ఫుల్ పేజీ యాడ్లు ఇస్తున్నాడు. వాళ్ళ సాక్షికి దానికి సంబంధించిన దానికి విపరీతంగా. సాక్షి పేపర్ అనేది 2019 నాటికి 9 కోట్ల రూపాయల అప్పుల్లో ఉందమ్మా. ఈరోజు ఈ 3 సంవత్సరాల్లో వాళ్ళ అప్పులన్నీ తీరిపోయి 139 కోట్ల రూపాయల ఆదాయంలోకి వచ్చింది. అంటే ఈయన ప్రభుత్వంలో ఆదాయంలోకి వచ్చింది. అంటే ఆయన సంస్థ మాత్రమే ఆదాయంలోకి వచ్చింది. మరి నిరుపేదలు ఎలా బాగుపడ్డారో ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే వాళ్ళకి జరిగే ఏమీ జరగట్లేదు. ఆ రోజు బడికి వెళ్ళే పిల్లలకి నేను 15,000 రూపాయలు ఇస్తాను అని చెప్పని అమ్మఒడి కింద ప్రకటించాడు. మరి ఆ అమ్మఒడి కింద 15,000 రూపాయలు ఒక్కడికే కేటాయిస్తున్నాడు. అందుట్లో కూడా చాలామంది పిల్లలను తొలగించడం జరిగింది. ఈరోజు ఎంబీఏ చేసినాడు కావచ్చు, డిగ్రీలు చేసినాడు కావచ్చు, వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోవటం వల్ల వాడు ఉత్తీర్ణమైనటువంటి పత్రాలు ఇంతవరకు వాళ్ళకి అందజేయట్లేదు చాలా కాలేజీలు కూడా. ఇది జనాలకు అందరికీ ఇప్పుడు యువత వాళ్ళే
ఈరోజు స్పష్టంగా ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీకి వెళ్ళి మొగ్గు చూపడానికి కారణం ఏంటంటే ఆయన చేసిన మోసాలు వాళ్ళకి అర్థమైనవి కాబట్టి మనం నమ్మి మోసపోయాము. నిజంగా జరిగేదాన్ని అధికారంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరాల్లో మన ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1గా ఉండేది. ఈరోజు 20వ రాష్ట్రంగా తయారైపోయింది. దీనికి అంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన ఇచ్చిన హామీలు అవన్నీ మోసపూరితం అనేది స్పష్టంగా వాళ్ళకి అర్థమైపోయినాయి కాబట్టి ఈరోజు వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకొని తెలుగుదేశం పార్టీని మద్దతు తెలపడానికి వాళ్ళకి చాలా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. అదే లోకేష్ గారి పాదయాత్రకి విశేష స్పందన. నిన్న మహానాడు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా వాడు స్వాగత పలికే విధానంలో చాలా స్పష్టంగా ప్రజల్లో మార్పు అనేది స్పష్టంగా వచ్చింది. ఇప్పుడు అదే కాకుండా ఈరోజు మేము ప్రకటించినటువంటి ఈరోజు ప్రకటించిన దాని గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఒకటే చెబుతున్నాం మేము, నీ ఇంటికి వచ్చి లోటస్ మామూలుగా తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి కమిషన్ ఆపేస్తే దాన్ని ప్రజలకు పంచుతాం. ఏది లిక్కర్లో వచ్చేది కావచ్చు, ఇసుకలో వచ్చేది కావచ్చు, నీకు వచ్చే కమిషన్లను ఆపేసుకుంటే చాలు, ప్రజలకు చాలా సంక్షేమ పథకాలు చేయొచ్చు. ఈరోజు మేము ప్రకటించింది ఏందయ్యా ఏదన్నా ఉంది అంటే, నువ్వు ఇచ్చింది 13,500 ప్రకటించావు. ఈరోజు మేము 20,000 ప్రకటించాం రైతులకి. మేము ఈ 6,500 రూపాయలు ఎక్స్ట్రా కలిపి మేము ఎట్లా ఇవ్వగలుగుతామంటే, ఇప్పుడు దాకా మీరు దోసుకున్న దాన్ని అరికట్టి దానివల్ల వచ్చే ఆదాయాన్ని తీసుకొచ్చి ప్రజలకు మేము పంచుతాం. కాబట్టి ఏదైనా సరే మేము ప్రకటించిందండి. చంద్రబాబు నాయుడు గతంలో 4 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉండగా చేసినటువంటి ఫలాలని దాన్ని ఇంకా అభివృద్ధి చేసి ప్రజలకు పంచుతామని చెప్పి స్పష్టంగా చెప్పగలుగుతున్నాం. ఆ నమ్మకం మాకుంది, ఆ సత్తా మాకుంది. ఓకే, అంటే ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సొంత బాబాయ్ మర్డర్ మిస్టరీని ఛేదించలేకపోయారు అనే అపవాదుతో కూడా ఎన్నికల్లోకి వెళ్ళాలి. దానికి తోడు ఎవరైతే నిందితులు లేకపోతే నేరారోపణ ఎదుర్కొంటున్న వాళ్లకు అంటే బయట ప్యాలెస్లో ఉంటే ఎటువంటి సకల సదుపాయాలు ఉంటాయో జైల్లో ఉన్న అన్ని సదుపాయాలు వెళ్తూ ఉన్నాయి. సో దాన్ని ప్రజలు తిప్పి కొట్టరు అంటారా? తిప్పి కొడతారమ్మా. వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని చెప్పి. నిన్నటిదాకా ముందస్తు ఎన్నికలు అన్నారు. జనంలో ఉన్నటువంటి రెవల్యూషన్ చూసిన తర్వాత వాళ్ళు ముందస్తు ఎన్నికలు రావట్లేదు. ముందస్తు ఎన్నికలకు వస్తే ఈపాటికే ఆయన అధికారం కోల్పోవడం జరిగేది, తెలుగుదేశం పార్టీ పట్టగట్టడం జరిగేది. వాస్తవంగా ప్రజలందరికీ తెలియని విషయాలు కూడా క్షుణ్ణంగా చెప్పేసి బాబాయ్ హత్యలో అబ్బాయి పాత్ర ఉందనేది స్పష్టంగా తెల్లమైపోయింది. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఇవన్నీ జరిగినాయి అని చెప్పి స్పష్టంగా జనానికి వెళ్ళిపోయిందమ్మా. కాబట్టి ప్రజలు దాన్ని తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా భాస్కర్ రెడ్డి గారికి ఇటువంటి సదుపాయాలు కల్పించడం పట్ల సామాన్యులు ఏమనుకుంటారంటారు మీరు? అదే చెప్పాను కదమ్మా, అధికారంలో ఉంటే జగన్ ఎలా చేస్తాడనేది జనానికి అర్థమైపోయింది. ఎందుకంటే అతని స్వార్థం తప్ప ప్రజలకు ఎలాంటి మేలు జరగదని చెప్పి స్పష్టంగా తెలిసిపోయింది. కాబట్టి ఏదో కొన్ని తయారాలు ఇచ్చేసి అవన్నీ అతను సొంత జేబుల్లో ఇచ్చినట్టు వాళ్ళ ఆస్తులమ్మి ఇడుపులపాయని లేకపోతే బెంగళూరులో ప్యాలెస్ని, తాడేపల్లి ప్యాలెస్ని, హైదరాబాద్ ప్యాలెస్ని అమ్మి జనానికి పెడుతున్నట్టు బిల్డప్ ఇచ్చారు. ఇస్తున్నాడు కూడా. ఈరోజు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ మీటింగ్లో జరుగుతున్నా కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ప్రతిపక్షాలను విమర్శిస్తూ అతను వ్యతిరేకంగా మాట్లాడే ఛానల్స్ను విమర్శిస్తూ మాట్లాడుతున్నాడే తప్ప బాబాయ్ గారికి ఏం న్యాయం చేశాడో జనం చూస్తూనే ఉన్నారు. మీరన్నట్టు సకల సదుపాయాలు ఏర్పాటు చేసి ప్రత్యేక ఖైదీగా ఆయనకి పరిగణించమని చెప్పని తెచ్చుకోగలిగాడు. అలాగే అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకుండా ఆపుకోగలిగాడు. ఇవన్నీ ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తూనే ఉన్నారు. తగిన రోజు రేపు ఓటు అనే ఆయుధంతో ప్రజలు తీర్పిస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్.